నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. మనం ఈరోజు గోచార రాహు కేతు ఫలితాలు వృశ్చిక రాశి వారికి చూడబోతున్నాం సార్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే అండి మే 18, 2025 నుంచి డిసెంబర్ 5, 2026 వరకు చూడబోతున్నాం సార్. ఫలితాలు ఈ మనకు 18 months ఇక్కడ రాహు అనే గ్రహము కుంభరాశిలోను, కేతు అనే గ్రహము సింహరాశిలో ఉంటారు సార్. చూడండి, ఇక్కడ బాక్స్ నెంబర్ 8 అనేది మన రాశి సార్, వృశ్చిక రాశి అనమాట. మన రాశి నుంచి చూసుకున్నట్లయితే గోచార రాహువు 4వ స్థానంలో ప్రయాణిస్తున్నాడండి. రాశి నుంచి 4వ స్థానంలో రాహు ఉన్నారు. మన రాశి నుంచి 10వ స్థానంలో కేతు ఉన్నారు సార్. ఇదనమాట. ఇక్కడ చూడండి సార్, మంచిది. ఇక్కడ 4వ స్థానంలో రాహు అంటే ఏమవుతుందంటే ప్రాపర్టీ కోణం కోసం అప్పు చేస్తాం సార్. గుర్తుపెట్టుకోండి, రాహు అంటే వడ్డీ అండి. 4వ భావం అంటే ఇన్వెస్ట్మెంట్. మీరు ఇప్పుడు ఏది కొన్నా కూడా కొంచెం వడ్డీ ఎక్కువ అవుతుంది, ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది అన్నట్టుగా అర్థం సార్. మీరు ఏదన్నా ధైర్యంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, వడ్డీకి భయపడకుండా ఇన్వెస్ట్మెంట్ చేసే టైం ఎక్కువ అన్నట్టుగా అర్థం అండి. తర్వాత ప్రాపర్టీ కొన్న విషయంలో అనుకున్న విషయాలు జరగవు సార్. అంతే కదా సార్. ₹1,00,000 అనుకుంటే ₹1,50,000 అవుతుంది సార్. ₹1 ఇంట్రెస్ట్ ఉంటే ₹2 అవుతుందండి. వడ్డీ ఎక్కువ పడుతుంది సార్, అంతే. కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడం మనకి ఇష్టం అనమాట. అక్కడ చూడండి సార్, సుఖం విషయంలో మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు సార్. రాశి నుంచి 4 రాహు పోతున్నాడు కాబట్టి సుఖం ఉండదు. కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటాము, ఆ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వడ్డీ కట్టాలి, అప్పు కట్టాలి కాబట్టి మనకు సుఖం అనేది ఉండదు అనేట్టుగా అర్థం అండి. తర్వాత తల్లిగారి విషయంలో మనకు ఆరోగ్య సమస్యలు రావచ్చండి. చిన్న చిన్న హాస్పిటల్ ఖర్చులు అయితే ఉంటుంది తల్లిగారికి. ముందుగా మీరు కొంచెం కేర్ఫుల్గా ఉంటే చాలు సార్, అంతే. ఇది 4వ స్థానంలో రాహు అంటే వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలండి. అదే 10లో ఉన్నాడు అనుకోండి సార్, 10లో కేతు ఉంటాడు కదా సార్ మీకు రాశి నుంచి. అప్పుడు మీరు ఎవరైనా ఇండియాలో ఏమైనా జాబ్ చేస్తారంటే మీకు అబ్రాడ్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉందండి. సరే, నేను ఆల్రెడీ అబ్రాడ్లో జాబ్ చేస్తున్నాను, బిజినెస్ చేస్తున్నాను అంటే వాళ్ళకి చాలా మంచి టైం సార్ అబ్రాడ్లో ఉండేవారికి. గుర్తుపెట్టుకోండి, రాహుకేతు అనేవారికి అబ్రాడ్లో ఉన్నవారికి చాలా మంచి ఫలితాలు ఇస్తాయండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ బయట ఊరు నుంచి దూరంగా ఉన్నారు కాబట్టి రాహుకేతు అంటేనే బయట దేశం కాబట్టి బయట దేశంలో ఉన్న వాళ్ళకి రాహుకేతువులు మంచి ఫలితాలు ఉంటాయి. ఇండియాలో ఉంటే అవి 75% మనకి ఫలితాలు ఉంటే, అబ్రాడ్లో ఉంటే 20% మాత్రం ఫలితాలు ఉంటాయి సార్. తక్కువగా ఇస్తాయన్నమాట బయట దేశం పోతే. 10వ స్థానం అంటే బిజినెస్ కదండి. కేతు అంటే అదే కదా సార్. కేతు అంటే అబ్రాడ్ బిజినెస్ కాబట్టి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేవారు కూడా మంచి సమయం అనేట్టుగా అర్థం సార్. కేతు అంటే డిటాచ్మెంట్ కాబట్టి రాహుకేతు లొకేషన్ చేంజ్ చేసే అవకాశము కొంచెం ఎక్కువగా ఉందండి. అదనమాట ఇక్కడ వృశ్చిక రాశి వారికి యొక్క ఫలితాలు అండి వచ్చేసేది. భయపడదండి, వడ్డీ కొంచెం ఎక్కువైనా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి ధైర్యం తెచ్చుకోండి సార్. ప్రతి గ్రహము ఒక పాజిటివ్, ఒక నెగిటివ్ ఇస్తుంది సార్. ఇక్కడ మొండిపట్టుగా రాహు ఉంటే మొండిపట్టు కాబట్టి ధైర్యంగా మనము మొండిపట్టుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తామండి. 5 లక్షలు, 10 లక్షలు, 10కి 20 డబ్బులు పెడతామండి. ప్రాపర్టీ కొన్న విషయంలో, ఇల్లు కట్టుకోవడం విషయంలో అదంతా జరుగుతాయి సార్. మంచిదే. కానీ ఫైనల్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ, వడ్డీ ఎక్కువ కట్టాల్సి వస్తుంది అనేట్టుగా అర్థం సార్. అదొకటి నెగిటివ్. ఓకే అండి. బ్యాచ్ 3 రికార్డింగ్స్ రీసెంట్గా బ్యాచ్ 3 మన అస్ట్రాలజీ క్లాస్ జరిగాయి సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఇక డీటెయిల్స్ అయితే ఇచ్చామండి. 10 కోర్సుల గురించి, క్లాసెస్ గురించి, ఎంతసేపు రికార్డింగ్ క్లాస్ జరిగినాయి అనేసి. ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఈ నెంబర్ మీరైతే వాట్సాప్ అయితే చేయొచ్చండి. ఓకే అండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.